ఓహో, జాగ్రత్తగా టూకీ, ఇక్కడ నీళ్లు ఒలికాయి, జారిపోతావు. నేను ఇప్పుడే వెళ్ళి గుడ్డ తీసుకొచ్చి తుడుస్తాను. టూకీ, నువ్విక్కడ కూడా ఆటలు మొదలుపెట్టావా? కాస్త పక్కకి జరుగు, నేను శుభ్రంగా తుడిచేస్తాను. టూకీ, నేను ఇప్పుడే కదా తుడిచాను, నువ్వు మళ్ళీ తడి చేసేసావా? నో చప్ చప్ టూకీ, ఇప్పుడు నువ్వే శుభ్రం చెయ్యాలి మరి. చూసావా టూకీ, ఇప్పుడు నేను ఎలా శుభ్రం చేశానో నువ్వు కూడా అలాగే చెయ్యి. ఇప్పుడు బటర్ఫ్లై కాదు టూకీ, ముందు నీళ్ళని శుభ్రం చెయ్యి, ఆ తర్వాతే ఆడుకోనిస్తాను. ముందు శుభ్రం. శభాష్ టూకీ, నువ్వు చక్కగా శుభ్రం చేశావు. ఇదిగో, ఇది నీకోసం నాన్న చేసిన స్పెషల్ నిమ్మకాయ నీళ్లు. నీళ్లతో వద్దు అల్లరి. పీకు, నువ్వు హడావిడిగా తింటే భోజనం మీద పడుతుంది కదా. సారీ అమ్మా, బిన్ని పిలుస్తున్నాడు, నేను ఒకసారి చూసొస్తాను. పీకు, ముందు నువ్వు మురికి చేసిన బట్టల్ని ఉతుకు, తర్వాత వెళ్ళు. అలాగే టూకీ, నీ టెడ్డీని నువ్వే ఉతికేయి. దీన్ని తడిపేశాను, తర్వాత ఏం చెయ్యను? ఇప్పుడు సబ్బుతో రుద్దు. సరే. చాప్ చాప్ చాప్. టూకీ, నీ టెడ్డీ రంగు మారిపోయింది. టూకీ, నేను ఇప్పుడే కదా శుభ్రం చేశాను. మరేం పర్వాలేదు పీకు, నీళ్లతో ఉతికితే పోతుంది. ఒకటోసారి, రెండోసారి బట్టలు మెరుస్తాయి తళతళగా.
ఒకటోసారి, రెండోసారి బట్టలు మెరుస్తాయి తళతళగా. నాన్న, ఈ రోజు నేను రంగురంగుల పూలు స్వీకరించాలి అని మా స్కూల్లో హోంవర్క్ ఇచ్చారు. మ్మ్. పూలు ఇంకా ఆకలి కూడా. మీరు నా పూలని కొయ్యొద్దు. లేదు పాపా ప్యారీ, మీ పువ్వులకి ఏమీ కాదు. పిల్లలు, పదండి, మనం అడవికి వెళ్ళి కొన్ని పూలని సేకరించి ఇంటికి తీసుకొద్దాం. అలాగే. కానీ అక్కడ అన్ని పూలు చెట్లపైనే కదా పూస్తాయి. అందుకే ఎలాంటి పూలని సేకరించాలంటే నేలపై రాలిపడిన వాటినే, సరేనా? సరిగ్గా చెప్పారు. నేను బయలుదేరుతున్నాను. చూడండి, మీరు 5 పిల్లలు. మనం 5 రకాల పూలని సేకరిద్దాం. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అరే ఆగు, నేను కూడా వస్తాను. జిన్నీ, టూకీ, మీరిద్దరూ ఇక్కడే దగ్గరలో వెతకండి, దూరం వెళ్ళకండి. ఇక్కడ ఏమీ దొరకడం లేదు. మల్లెపూల వాసన. హా? వావ్! అక్కడ ఏవో ఎర్రగా ఉన్నాయి. బటర్ఫ్లై. అరే వావ్! టోకీ, జిన్నీ, దమయంతి బంతి పువ్వులు. శబ్బాష్! చూడండి, నాకేం దొరికిందో. భలే భలే, మందారం పువ్వు. చూడండి, అన్నిటికంటే సువాసన గల మల్లె పువ్వు. శబ్బాష్ శబ్బాష్. చాలా దూరంలో నాకు గన్నేరు పూలు దొరికాయి. ఎర్ర మందారం, గన్నేరు పువ్వు, పచ్చటి బంతిపూలు, తెల్లటి మల్లె, వంగరంగు దమయంతులు. 5 పిల్లలు, 5 రకాల పూలు, 5 రంగులు. పూలు పూలు, ఆకలు ఆకలు ఆకలు. టోకీ, నువ్వు నీ మేమే మేక ఇద్దరూ యాపిల్ తిన్నారా? మేమే మొత్తం అంతా తినేసిందమ్మా. టూకీకి దొరకనే లేదు. మేమే తిరుగుతుంది.
మేమే టన్ టన్ ఏమైంది టూకీ? అరే మేమేకి కట్టిన గంట పోయిందా? మరేం పర్వాలేదు టోకీ, మనందరం కలిసి గంటని వెతుకుదాం. హ్మ్? మ్మ్హ్. ఇక్కడా లేదే. పీకు, టోకీని అలా ఆట పట్టించకు. నేను సరదాగా చేస్తున్నాను. నేను మోగించలేదు. నేను మేమే గంట అనుకున్నాను, కానీ ఇది ఆవు గంట. హ్మ్? హ్మ్? టోకీ విను, ఎక్కడ్నుంచో టన్ శబ్దం వినిపిస్తోంది. టోకీకి దొరికింది గంట, ఇంట్లో లభించింది శాంతి. చూస్తూ ఉండి టోకీ, ఇది ఎంత దూరం వరకు ఎగురుతుందో. అరే గాలి రావడం లేదు. ప్లేన్ ఎలా ఎగురుతుంది? హ్మ్. ఓహో, అంత బాధపడకు పీకు, గాలి వీస్తుందిలే. కానీ ఎప్పుడు? హ్మ్, పదండి, మనం వెళ్ళి గాలిని వెతుకుదాం. హా. హ్మ్. నాన్న, వీటన్నిటితో మనం ఏం చేస్తాం? వీటితో గాలిని వెతుకుదాం. ఎలా? గాలి వీస్తేనే విండ్ చైమ్ మోగుతుంది. అప్పుడు ఈ చక్రం తిరుగుతుంది. టోకీ, గంట కూడా పెట్టుకోవచ్చు. హ్మ్. నాన్న నాన్న, చూడు, చక్రం తిరుగుతోంది. ఆ, సరే, ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కడ ఎక్కువ గాలి వీస్తుందో అని అన్ని చోట్ల వెతుకుతాను. హ్మ్. ఆ. నాన్న చూడు, ఇప్పుడు గాలి చక్కగా వీస్తుంది. అయితే ప్లేన్ బయటికి తీయి, ఇక సిద్ధంగా ఉండు.
ఆ? ఆ, ఇప్పుడు ఎగరయ్యి. మ్మ్. అదిగో నా ప్లేన్ గాలికి ఎగురుతోంది. గాలిలోకి. గాలి గాల్లోకి